పాప వినాశనం తీర్థం అనేది తిరుమల కొండపై ఉన్న అత్యంత పవిత్రమైన తీర్థాలలో ఒకటి. ఈ పవిత్ర జలపాతం శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రానికి చాలా దగ్గరగా ఉంటుంది. పాప వినాశనం అనే పేరుకు అర్థం ఈ జలపాతం నుండి వచ్చే నీటిలో స్నానం చేస్తే మనిషి చేసిన పాపాలు వినాశనం అవుతాయని భక్తుల నమ్మకం. పురాణాల ప్రకారం ఒకసారి కొందరు మహర్షులు తిరుమలలో తపస్సు చేస్తూ దేవుణ్ణి ప్రార్థించగా స్వామివారి కటాక్షంతో ఈ పవిత్ర జలధార వెలిసిందని చెబుతారు. మరో నమ్మకం ప్రకారం ఈ నీరు దేవతల ఆశీర్వాదంతో భూమిపై ప్రవహించిన పవిత్ర తీర్థం అని అంటారు. పూర్వకాలంలో ఈ జలపాతం సహజంగా కొండల మధ్య నుంచి ప్రవహించేది. భక్తులు అక్కడికి నడిచి వెళ్ళి స్నానం చేసేవారు. తరువాత భక్తుల సౌకర్యం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ ఒక చిన్న ఆనకట్టు నిర్మించి నీటిని నిల్వ చేసి పైపుల ద్వారా స్నానం చేసే విధంగా ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం భక్తులు వరుసగా నిలబడి ఈ పవిత్ర జలంతో స్నానం చేస్తున్నారు. తిరుమల యాత్రలో చాలామంది ముందుగా పాప వినాశనం తీర్థంలో స్నానం చేసి తరువాత స్వామివారి దేవాలయ దర్శనానికి వెళ్తారు. ఎందుకంటే ఇది శరీరంను మనసును శుద్ధి చేసే పవిత్ర తీర్థంగా భావించబడుతుంది. ఈ ప్రాంతం చుట్టూ కొండలు అడవులు ఉండడంతో చాలా అందమైన ప్రకృతి దృశ్యాలు కనిపిస్తాయి. భక్తుల సౌకర్యం కోసం రోడ్డు మార్గం బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ చిన్న దేవాలయాలు కూర్చునే స్థలాలు నీటి సదుపాయాలు కూడా ఉన్నాయి. తిరుమలలోని ఇతర పవిత్ర తీర్థాలైన ఆకాశగంగా తీర్థం చక్ర తీర్థంతో పాటు పాప వినాశన తీర్థం కూడా అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. భక్తుల నమ్మకం ప్రకారం భక్తితో ఇక్కడ స్నానం చేసి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే పాపాలు తొలగి పుణ్యం పెరుగుతుంది, జీవితం శుభంగా మారుతుంది. అందుకే తిరుమల యాత్రలో పాప వినాశన తీర్థం ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక స్థలంగా పాపాలను తొలగించే పవిత్ర జలంగా ఎంతో ప్రసిద్ధి చెందింది.